రక్తం చేత నీ ఆత్మ కడగబడినట్లయితే ఇప్పుడే పశ్చాత్తాపడు, ఇప్పుడే మారుమంచుకుంది, ఇప్పుడే ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరువు. అయ్యా, నేను ఎంతకాలం మనుషులు కల్పించినటువంటి సంఘాల్లో ఉన్నాను. ఆర్సం అనేది అది ఆత్మ సంబంధమే, వ్యభిచారం చేసే సంఘం అనేది ఉదయకాలం నేను దైవ లేఖనాల ద్వారా చెప్పాను. ఎవరైనా కాదని చెప్తే నేను సన్యాసం చేసుకుంటాను. సన్యాసం అంటే ఏంటి? అన్యునైపోతాను. అక్క నీకే చెప్పేది. ఒకవేళ మీరు క్రైస్తవులు కారని నేను లేఖనాసారి రుజువు చేస్తాను. లేదు తమ్ముడా నువ్వే క్రైస్తవులు కాదని చెప్తే నేను అసలు బైబిల్ పక్కన పెట్టి నా పిల్లలు వదిలిపెట్టి హిమాలయాలకు సన్యాసం చేస్తాను. చాలా ఎందుకు అంటే నా గుండె తాపత్రయం. నా రక్త సంబంధులు అందరూ కూడా రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఆలోచన. చెప్పలేదా? రోమిల రాసిన పత్రిక 10:1 ఏమంటున్నాడు పౌలు గారు? ఒకసారి రోమిల రాసిన పత్రిక 10:1 ఏమంటాడంటే, ఇజ్రాయేల్ అందరూ రక్షణ పొందవలనని నా అభిలాషయు దేవునికి నేను చేయు ప్రార్థన ఉన్నదని అంటాడు. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై దేవునికి చేయు ప్రార్థన. దయచేసి మనుషులు కలిపిన సంఘాలు క్రీస్తు శకం 606లో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి చేత 33వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సంఘంలోంచి అబద్ధ బోధకుడు, అపవాది సంబంధి అయినటువంటి బోనిఫేస్ II అనేవాడు రోమ్ నగరంలో రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహాధన చేశాడు. నిర్గమకాండం 20 మనం చూసినప్పుడు ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమికి నేల ఎందు కానీ ఏ రూపమును చేసుకొనకూడదు, దాన్ని సగలపడకూడదు, ఎందుకనగా నేను రోషము గల దేవుడిని అని చెప్పాడు. జీవం గల దేవుడు. విగ్రహాలు పూజిస్తున్నారు, మరేని పూజిస్తున్నారు, యేసు ప్రభువుని పూజిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరబత్తీలు కొడుతున్నారు. ఏమైపోతుంది మీ ఆత్మ యొక్క విలువ? అర్థం చేసుకోండి. ప్రేమతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. ఒకవేళ మీ ప్రాణము వెళ్ళేలోపే పోతే మీ ఆత్మ గతి ఏంటి? ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా నేను లేఖనానుసారంగా బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఎవరైతే బాప్తీసం పొంది యేసుక్రీస్తు వారి చేత ఆ సంఘంలో చేర్చబడకుండా ఉంటారో వారందరూ పోయేటువంటి మార్గము రెండవ మరణం. అది అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నిత్య నరకంలోకి వెళ్తారు. అక్క 50 నీకు దగ్గర 58 సంవత్సరాలు వచ్చాయి. 58, 59 ఇంకెంతకాలం బతుకుతో చెప్పలేము. నేను బతుకుతాను 70 ఏళ్ళు అని చెప్పగలవా? 80 ఏళ్ళు చెప్పగలవా? ఒకవేళ నీ బొందులోంచి ఆ ఆత్మ వెళ్ళే లోపే నువ్వు నిజదేవుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన త్యాగాన్ని లోబడి క్రీస్తు కట్టినటువంటి సంఘంలో ఉంటే నువ్వు క్రైస్తవురాలు. నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ ద్వారా నీ భర్త రక్షించబడతాడు, నీ ద్వారా నీ పిల్లలు రక్షించబడతారు, నీ ద్వారా నీ కోడలు రక్షించబడతారు, నీ ద్వారా నీ మనవలు రక్షించబడతారు. వారందరి రక్షణకి కారకురాలు నువ్వే. నువ్వు నమ్ముకుంటే, నువ్వు విశ్వసిస్తే, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయన సంఘంలో చేర్చబడితేనే నువ్వు క్రైస్తవురాలు, లేకపోతే నరకానికి పోతావు. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తుంది. ప్రకటన 21:8 ప్రకారంగా పిరికివారు అబద్ధికులందరూ కూడా నిత్య నరకానికి పోతారు. ఆ నరకంలో పోవటము ఒక ఏది రాంబాయమ్మ గారి రొమ్ము పాలు తాగినటువంటి కొడుగ్గా, నాకంటే ముందు రెండు లక్షమక్కని ముందు తాగావు. నువ్వు పోవటం నాకు ఇష్టం లేదు, నీ భర్త పోవటం నాకు ఇష్టం లేదు, నీ పిల్లలు పోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి నీ బిడ్డ కోసం ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఆత్మను నువ్వు గెలగలిగితే, అసలు నీకే లేదు, నువ్వు గెలిచి వీళ్ళని గెలవగలిగితే మనందరం, నేను అనుకుంటా ఇలా చచ్చిపోయినా నాకు పర్లేదు. మీ రక్షణ విషయంలో నాకు అంత తాపత్రయం. కాబట్టి మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినప్పటికీ నిత్య నివాసమైన పరలోకం మనకుంది. కాబట్టి నువ్వు చేసిన ప్రతి పని కోసం 10వ వచనం ఏమంటున్నానండి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదురుకి వెళ్ళవలసిన కాలం ఒకటి రాబోతుంది. ఆయన రెండవ రాకడ రాబోతూ ఉంది. ఆకాశ మండలానికి వెళ్ళబోతూ ఉన్నాము. కానీ నిరీక్షణ లేనటువంటి వారి వల్లే కాకుండా, నేను చస్తే నా ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను బ్రతికితే నా ప్రభు కోసం బ్రతుకుతాను, నిరీక్షణతో జీవిద్దాము. ఈ మాటల చేత నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటల చేత అంటాడు కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చి వెళ్తారు.
ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లెగుస్తారు. ఆ మీదట సజీవులమైనటువంటి మనము ఆకాశ మండలానికి మేఘం అక్కడ తీర్పు జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఉగ్రుడుగా రాబోతున్నాడు. ఒకప్పుడు గొర్రెలకు నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షి గోళ్ళు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చూడలేదు. కానీ ఇప్పుడు వస్తున్నట్టు ఆయన సింహాసనాలు ఉగ్రుడై న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. గొర్రెల మేకలు వేరుపరుస్తాడు, నీతిమంతులు అనీతిమంతులు వేరుపరుస్తాడు. నిర్దాక్షణంగా క్రీస్తు యొక్క బోధకు, ఆయన సంఘమునకు లోబడినటువంటి వారిని, నా తండ్రి చేత శపింపబడిన వారి ద్వారా పొంది నిత్యనాశనం, నా చెంది చేత దీవించబడిన వారు నీతిమంతులకు వచ్చి రండి నిత్యానందం కొరకు. ఈ నిత్యానందంలో ఉండాలని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మన ఆత్మను శుద్ధి చేసుకుందాము. ముఖ్యంగా నేను పర్టికులర్గా చెప్తున్నాను, కరుడు కట్టిన తీవ్రవాది నువ్వే. నేను ఎందుకంటున్నానంటే ఆర్సీఎం అనుబంధం అంత చూస్తున్నాం. ఆర్సీఎం వాడు క్రైస్తవుడు కాదు. ఆర్సీఎం వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. వాక్యం చెప్తుంది. మత శాఖల వాళ్ళు పెంతుకోస్తులు కానీ, హెబ్రోనులు కానీ, మరి ఎవరైనా సరే క్రీస్తు ప్రేమ సంఘం కాకుండా, బైబిల్లో కట్టబడిన సంఘం కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యానికి పోతారు. చివరిగా ఒక లేఖ నేను చెప్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 వచ్చింది. అమ్మ జాగ్రత్త వినాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 వచ్చింది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారంట, తన తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అనే సంఘాన్ని అప్పగిస్తాడు. ఆ రాజ్యం అనే సంఘం లేకపోతే ఇద్దరు తిరుగులు విస్తుతూ ఉంటారు. రాజ్యం అనే సంఘంలో ఉన్నవారు ఎత్తబడతారు, లేని మత్స్యకల వాళ్ళు విడబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు. క్రీస్తు ప్రేమ సంఘంలో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు, మిగతా వాళ్ళు విడబడతారు. విడబడే గుంపులో ఉన్నావా? ఇకనైనా సరే నీ ఆత్మ కొరకు కన్నీరు విచ్చి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాను నీకోసం. మీకు తెలుసో లేదో, తెల్లవారుజాము లేచి 3 గంటల కొరకు మా అక్క కుటుంబం కొరకు, బావ కుటుంబం కొరకు, పిల్లల కొరకు చేస్తున్నాను. మీరు నా కోసం చేస్తున్నారు లేదో. తమ్ముడు ఎట్టుండే ఇంతవరకు నేను అయ్యే పాప నిజం, అది నాకు తెలుసు. ఎందుకంటే నా గురించి ఆలోచించక్కర్లేదు, మీ ఆత్మ గురించి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. ఈ మాటల చేత నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. చనిపోయిన వాళ్ళ కోసం ఇంత సుందరంగా కట్టాం, ఉపయోగం లేదు. క్రీస్తు ప్రభు శాస్త్ర పరిశీలన చూసి వీళ్ళు ఎవరంటే వీరు సున్నం కొట్టిన సమాధులు అన్నారు. చూడటానికి చాలా అలంకరించలే, లోపల కుళ్ళు కల్మషం చేత ఉంది. అవునా కాదా? అలాంటి హృదయం మనకు ఉండకూడదని ఆత్మ పరితాపం చేత ఇజ్రాయెల్ అందరూ రక్షణ పొందవాలని పౌలు గారు అన్నాడు. ఈ కుక్కల శ్రీనివాస పౌలు అనేది నా కుటుంబీకులందరూ రక్షణ పొందాలని నా తాపత్రయం. పరలోకమైన తాపత్రయం చేరాలని నా తాపత్రయం, పరలోకమైన అంతఃపురం చేరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించరా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క మరి సమయమందు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా నా తండ్రి, సమాధులు మరి బహు అలంకరణగా చేసినప్పటికీ కూడా నా తండ్రి మాలో ఉన్నటువంటి మారు మనసు పొందకపోయినట్లయితే అది వ్యర్థమే అని మీరు సెలవించి ఉన్నారు. కనుక నా తండ్రి, చేస్తున్నటువంటి పనిలో మరి ప్రావీణ్యత కలిగి ఉండటకు సహాయం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, మరి శ్రీనివాస పాలకు ఇచ్చినటువంటి కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నా తండ్రి, అక్కలను బట్టి చెల్లెలను బట్టి ప్రార్థన చేయించున్నాం. నా తండ్రి, మారు మనసు లేకుండా మరి నా తండ్రి మీ ఎదుట ఒప్పుకొని మరి పశ్చాత్తాపంతో నీ యొక్క మార్గంలో నడిపించబట్టకు నా తండ్రి మరి జాప్యం జరగకుండా సహాయం దయచేయమని, మెండైనటువంటి కృపా దీవులతో నింపండి. అలాగే మరి శ్రీనివాసుని, అలాగే మరి రామారావుని బట్టి, వారి కుటుంబాలను బట్టి, మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కలను, మరి శేషుని బట్టి, లక్ష్మిని బట్టి, కర్దాకుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో ప్రభు మీ యొక్క వెలుగును
నా తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క మారు మనసును దయచేయగలరని నా తండ్రి మీ యొక్క ప్రేమ వారికి రుచి చూపించి నా తండ్రి మరి వేరొక మార్గంలో ఉన్నటువంటి వారిని మీ యొక్క మార్గంలో నడిపించబడ్డట్టు సహాయము దయచేయండి. ఏ విధమైనటువంటి మార్గంలోనే మీరు నడిపించనున్నారో నా తండ్రి మాకు తెలియదు నాయన. కనుక నా తండ్రి మారు మనసు పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాన్ని కల్పించమని నా తండ్రి అక్కడ కూడున్నటువంటి మరి మేస్త్రులకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నా తండ్రి వారు చేసినటువంటి పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నా తండ్రి మీ యొక్క సంఘంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. నా తండ్రి తిరుగు ప్రయాణమై వెళ్తున్నటువంటి ఇదందరికీ మీ యొక్క తోడు సహాయ సహకారాలు అందించి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి. అందరికీ వందనాలయ్యా.